టీడీపీ అధినేత చంద్రబాబు సీరియస్ అయ్యారు. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి పైన, ఆమదాల వలస ఎమ్మెల్యే అయినటువంటి కూన రవి పైన, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ల పైన చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ను ఉద్దేశించి దగ్గుపాటి చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యల పైన అటు చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నారట. మరోవైపుగా కూన రవి, నజీర్ ఈ ఇద్దరి వ్యవహారం పైన కూడా అసంతృప్తితో ఉన్నారు పార్టీ అధినేత. పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమంటూ కూడా వార్నింగ్ ఇచ్చారైనా. 3 ఘటనల పైన నివేదిక ఇవ్వాలని నేతలకు ఆదేశాలు జారీ చేశారట. సో మనం పైన చూస్తున్నటువంటి సెకండ్ బాక్స్లో కనిపించే వ్యక్తి దగ్గుపాటి. సో ఎన్టీఆర్ ఉద్దేశించి ఎన్టీఆర్ వార్ 2 కార్యక్రమంలో వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన మాటల్ని ఉద్దేశించి చాలా అసభ్య పదజాలంతో ఒక ఆడియో లీక్ అయింది. దాంట్లో దగ్గుపాటే మాట్లాడారన్నట్టుగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. సో దీనిపైన టీడీపీ అధిష్టానం చాలా సీరియస్గా ఉంది. కింద నజీర్, సో తన ఒక పార్టీ కార్యకర్త పైన తనతో వీడియో కాల్లో మాట్లాడుతున్న మాటలు ఆ సంబంధించిన వీడియో కూడా వైరల్గా మారింది. మరోవైపుగా ఆమదాల వలసకు సంబంధించి కూన రవి ఒక కస్తూరిబా గాంధీకి సంబంధించినటువంటి ఆ పాఠశాల ప్రిన్సిపల్ పైన అర్ధరాత్రులు ఫోన్ చేసి వేధిస్తున్నారని చెప్పి తను కూడా కొంత ఆరోపణలు చేసింది. ఈ 3 వ్యవహారాలు కూడా పార్టీ ప్రతిష్టతని, పార్టీ యొక్క గౌరవాన్ని దెబ్బతీస్తున్నాయి, పార్టీ పలచన చేస్తున్నాయని చెప్పి చంద్రబాబు చాలా సీరియస్ అయ్యారు. ముగ్గురు కూడా ఎమ్మెల్యేలు అవ్వడం, ముగ్గురు కూడా పార్టీలో ఎమ్మెల్యేలు అవ్వడం, పార్టీలో చాలా కీలకమైన వ్యక్తులు అవ్వడంతో కొంత ఇప్పుడు ముగ్గురు పైన ఆగ్రహం వెలగెత్తున్నారు. సో ముగ్గురు పైన విచారణకు, అంటే ఒక రకంగా అంతర్గతంగా పార్టీ నేతల్లోనే విచారణకు ఆదేశించారు. ఆ తర్వాత దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే వార్నింగ్తోనే సరిపెట్టారు. సో ఆమదాల వలస ఎమ్మెల్యే కూన రవి కస్తూరిబా గాంధీకి సంబంధించిన ఒక ప్రిన్సిపల్కి కాల్ చేసి అర్ధరాత్రులు వేధిస్తున్నాడు అనేటువంటి ఒక ఆరోపణ కూడా ఉంది. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఏకంగా ఒక మహిళతో వీడియో కాల్లో సంభాషణ కూడా వీడియోలు వైరల్గా మారాయి. ఇక అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి అయితే డైరెక్ట్గా ఎన్టీఆర్ పైన జూనియర్ ఎన్టీఆర్ పైన ఆగ్రహంతో చాలా పరుష పరజాలంతో మాట్లాడిన మాటలు కూడా ఇప్పుడు వైరల్గా మారాయి. ఈ 3 సంఘటనలు కూడా చంద్రబాబుని కొంత ఆగ్రహానికి గురి చేసి అందుకే ముగ్గురు కూడా వార్నింగ్ ఇచ్చారు. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో ముగ్గురు ఎమ్మెల్యేల పైన చంద్రబాబు సీరియస్గా ఉన్నారు, వారందరికీ కూడా వార్నింగ్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. డైరెక్ట్గా ఎటువంటి చర్యలు ఉండే అవకాశం, ముగ్గురు పైన ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు అంటారు? బేసిక్గా ఏపీ రాజకీయాల్లో వరుసగా ఈ 2 రోజుల్లో జరిగిన సంఘటనలు కొంత ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి. ఎమ్మెల్యేలు ప్రధానంగా పార్టీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరు పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా మనం కానీ చూసుకుంటే గుంటూరుకు సంబంధించిన నజీర్ అహ్మద్ వ్యవహార శైలి, అక్కడ జరిగిన ఫోన్ విజువల్స్, ఫోన్ వీడియోస్, ఫోన్లో అసలు వ్యవహరించిన తీరు, తర్వాత అక్కడ ఒక మరో మహిళ ఆత్మహత్య ప్రయత్నం చేయడం, దాని వెనకాల ఈయన వేధిస్తున్నారని చెప్పి అమ్మాయి మాట్లాడటం, ఎమ్మెల్యే వేధిస్తున్నారని మాట్లాడటం ఒక ఇష్యూ. రెండవది ఇక కూన రవికుమార్ ఎమ్మెల్యే, ఆయన ఒక మహిళ పట్ల వ్యవహరించిన తీరు మీద కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. అలాగే ఇక దగ్గుబాటి ప్రసాద్, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వ్యవహరించిన తీరు ఏదైతే ఉందో, ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ మీద మాట్లాడిన భాష, దాని మీద కూడా ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. ఈ 3 వ్యవహారాల మీద పార్టీ చాలా సీరియస్ గానే వ్యవహరిస్తోంది. దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది, ఈ వ్యవహారంలో ఎందుకు ఇట్లా మాట్లాడాల్సిన పరిస్థితులు వచ్చాయి. అయితే అనంతపురం ఎమ్మెల్యే అప్పటికే సారీ చెప్పినప్పటికీ కానీ ఈ వ్యవహారం మీద అంతర్గతంగా ఏం జరిగింది అనే అంశం మీద కొంత కమిటీని కూడా వేసే పరిస్థితి అయితే కనబడుతుంది. ఆ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే పూర్తిగా ఎటువంటి యాక్షన్స్ ఉంటాయి, లేదు ఇది తొలిసారి తప్పుగా భావించి వదిలిపెడతారా, లేదు ఫర్దర్ గా జరగబోయే అంశాలు ఏ విధంగా ఉంటాయి అనేది చూడాలి. కానీ పార్టీకి చెడ్డ పేరు తెచ్చే వ్యవహారంలో ఎంతటి వాళ్ళు ఉన్నా సరే పట్టించుకుని నేను వదిలిపెట్టేది లేదు అని చెప్పి పదే చంద్రబాబు చెప్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి చాలా సీరియస్. ఇప్పుడు డైరెక్ట్ గా వీళ్ళు ముగ్గురు కూడా ఈ చర్యలకు పాల్పడేట్టుగా ధృవీకరించుకున్నారు. దగ్గుపాటి నేను మాట్లాడలేదు, అలా మాట్లాడలేదు, ఎవరో ఫేక్ చేశారని ఒక మాట కప్పిపుచ్చుకునే ప్రయత్నం వీళ్ళు చేశాడు. కూన రవి ఇంకో రకంగా స్పందించాడు. ఇప్పుడు నజీర్ కూడా వీడియోలో ఉన్న నేను కాదు ఏఐ వీడియో అంటూ కూడా మాట్లాడుకొచ్చే పరిస్థితి కనబడుతోంది. ఈ ముగ్గురు వాళ్ళు తప్పు చేశారన్నట్టుగా పార్టీ నిర్ధారించుకుంది అనుకోవాలా, ఇప్పుడు ప్రభుత్వం నిర్ధారించింది అనుకోవాలా?
అంటే బేసిక్ గా వచ్చిన ఆరోపణలు, వచ్చిన వ్యవహారం మీద నిప్పులు ఎందుకు పగరాదు అనే వ్యవహారం మీద చాలా సీరియస్ గానే వ్యవహారం అయితే నడుస్తోంది. ఈ వ్యవహారంగా అంతర్గతంగా పార్టీ చూసుకుంటుంది. ఈ వ్యవహారాన్ని ఇప్పుడు కూడా పార్టీ వ్యవహారం మీద కొంచెం గట్టిగా మాట్లాడే పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఎట్లా ఈ వ్యవహారాన్ని నడుపుతున్నారు, ఏంటి, దీని మీద ఎటువంటి రిపోర్ట్స్ వస్తాయి అంటే కమిటీ ఏ విధంగా రిపోర్ట్ ఇవ్వబోతుంది అనే అంశం మీదనే చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. బట్ ఇది పూర్తిగా వాళ్ళే చేశారా, లేకపోతే ఏం జరిగింది దీని వెనకాల అంటే ఇక్కడ కొంత క్లియర్ గా సమాచారం అయితే ఉంది. బట్ దాన్ని ఇప్పుడు నేను మాట్లాడలేదు, లేదు ఇంకోటి చేయలేదు అని చెప్పినా వినే పరిస్థితి లేదు. దీనికంటే ముందు నుంచి కూడా ప్రధానంగా అనంతపురం ఎమ్మెల్యే మీద కొంత వివాద పరిస్థితులు కనబడుతున్నాయి. ఆస్తుల వ్యవహారంలో కావచ్చు, కొన్ని కుటుంబాలకు సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, అతను వ్యవహరిస్తున్న తీరు మీద కావచ్చు, అక్కడ స్థానికంగా ఉన్న టీడీపీ నేతలే పెద్ద ఎత్తున అతని మీద కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా పార్టీ కొంత ఎక్కడో దగ్గర వీటిని బ్రేక్ చేయాల్సిన పరిస్థితి ఉంది. సో అందుకోసమనే పార్టీ వ్యవహారం మీద చాలా సీరియస్ గానే తీసుకుంది అనే ఒక వాదన అయితే వినిపిస్తుంది. దానికి తగ్గట్టుగా ముఖ్యమంత్రి కూడా ఆదేశాలు కూడా ఇచ్చారు. ఈ వ్యవహారంలో అసలు పూర్తిలో ఏం జరిగింది, వ్యవహారం మీద ఎవరెవరు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, అసలు పార్టీ వీళ్ళ పనితీరు ఏంటి, ఈ ముగ్గురు పనితీరు ఏ విధంగా ఉంది అనే అంశాల మీద కూడా కొంత లోతుగానే పరీక్షించే పరిస్థితి అయితే కనబడుతుంది. అందుకోసమే ఈ వ్యవహారాన్ని అంతా కూడా పార్టీ అంతర్గతంగా చర్చకు ఇచ్చారు. పార్టీ కొంత పార్టీలో ఉన్న సీనియర్లు దీని మీద విచారణ జరిపి తగిన రిపోర్టు చంద్రబాబుకి చేస్తారు. బహుశా ఫస్ట్ వాళ్ళతో పిలిచి మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అసలు ఎందుకు ముగ్గురు కూడా ఎదుర్కొంటూనే చాలా సీరియస్ అలిగేషన్స్. దాంట్లో ఇద్దరేమో మహిళలకు సంబంధించినటువంటి వారిని వేధిస్తున్నారు రకంగా అలిగేషన్స్ ఎదుర్కొంటున్నారు. ఇంకొకరేమో ఏకంగా ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులపైనే చాలా పరజాలం ఉపయోగించి తిట్టడాలు, బూతులు మాట్లాడాలంటే ఒక ఆడియో కూడా లీక్ అయింది. సో వీరిపైన కేవలం ఒక ఆదేశం అంటే విచారణ జరిపే వారికి ఆదేశం ఉంటుందా, ఆ తర్వాత ఎటువంటి చర్యలు ఉంటాయని భావించాలి? ఎందుకంటే డెఫినెట్గా అక్కడ ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ మాదిరిగా వాళ్ళ పరిస్థితి కూడా మరి మితిమీరిపోకుండా, దిగజారిపోకుండా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముగ్గురిపైన సీరియస్ యాక్షన్ ఉండే అవకాశం ఉందా? ఉంటుంది డెఫినెట్ గా. ఎందుకంటే ఇటీవల కాలంలో చంద్రబాబు వరుసగా కొంతమంది ఎమ్మెల్యేలతో 1-to-1 మాట్లాడే ప్రయత్నం కూడా చేశారు. ఇప్పటికే దాదాపుగా 21 మంది ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి గారు నేరుగా కూర్చొని వాళ్ళ దగ్గర జరుగుతున్న పొరపాట్లు, లేదు వాళ్ళ మీద వస్తున్న కొన్ని ఆరోపణలు కావచ్చు, లేకపోతే కొన్ని వ్యవహారాల్లో అంతర్గతంగా ఏం జరుగుతోంది అనే అంశం మీద ఆయన సీరియస్ గానే దృష్టి పెట్టారు. ఆయన ఇటీవల కాలంలో కూడా పదే చాలా విషయాల మీద చెప్తూ వస్తున్న పరిస్థితి ఒకటే, మీరు ఏదన్నా పార్టీకి నష్టం కలిగించే వ్యవహారంలో మీరు కానీ వ్యవహరిస్తే మాత్రం నేను ఒప్పుకునేది లేదు అని ఆయన పదే చెప్తున్నారు. ఇప్పుడు వరుసగా కూడా అందులో ఈ 2-3 రోజుల్లోనే ముగ్గురు ఎమ్మెల్యేల మీద ఇదే పరిస్థితి వచ్చే నేపథ్యంలో ముఖ్యమంత్రి అలర్ట్ అయ్యారు. ఈ పార్టీకి చెడ్డ పేరు వచ్చే పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తను ఒప్పుకోను అనేది తను చాలా కాలంగా క్లియర్ గా చెప్తున్నారు. గడిచిన అంటే కేబినెట్ సమావేశాల్లో కూడా మంత్రులకి అదే చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఎమ్మెల్యేలను కలిసినప్పుడు కూడా పార్టీ వ్యవహారాల్లో అంతర్గతంగా మాట్లాడేటప్పుడు కూడా చాలా క్లియర్ గా ఆయన హెచ్చరిస్తున్నారు. అయితే కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహార శైలి కొంత పార్టీని ఇబ్బంది కలిగించే పరిస్థితి అయితే కనపడుతుంది. అందుకనే అంటే ఇటువంటి వ్యవహారం మీద కొంత సీరియస్ గా యాక్షన్ తీసుకోబోతుంది. అంటే ఇప్పుడు ఏం వాళ్ళని ఎమ్మెల్యేలుగా తొలగించి పక్కన పడేసి పరిస్థితి అక్కడ ఉండదు. బట్ కాకపోతే వాళ్ళని పిలిచి మాట్లాడడం ఎందుకు అటువంటి పరిస్థితులు ఇంకోసారి ఆ పొరపాట్లు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని చెప్పే ప్రయత్నం అయితే డెఫినెట్ గా చేస్తారు. ఆ దిశగానే దీనికి సంబంధించి ఈ విచారణ కావచ్చు, లేకపోతే ఇవన్నీ కూడా పూర్తిగా కూడా టీడీపీ నేతలకి పూర్తిగా హెచ్చరికలు జారీ చేయడం, ఫర్దర్ గా దానికి సంబంధించి వాళ్ళతో ఏం జరిగిందనే అంశాల మీద కూడా మాట్లాడే ప్రయత్నం చేయడం, దాని మీద ఒక రిపోర్ట్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఏ విధంగా స్పందిస్తారనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తం మీద ముగ్గురు ఎమ్మెల్యేల పైన చాలా సీరియస్ అయ్యారు చంద్రబాబు. ఇప్పటికే పార్టీ సీనియర్లతో ఒక విచారణ కూడా ఆదేశించినట్టు తెలుస్తోంది. మరి ముగ్గురిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఒక ఇద్దరేమో మహిళలకు సంబంధించి వేధించారనే ఆరోపణలు ఎదుర్కొంటే, మరొకరేమో కంప్లీట్గా తమ కుటుంబానికి సంబంధించిన ఒక వ్యక్తిని జూనియర్ ఎన్టీఆర్ పైన పదజాలం ఉపయోగించి బూతులతో రెచ్చిపోయినటువంటి పరిస్థితి. సో ఈ ముగ్గురు ఎమ్మెల్యే ఎటువంటి యాక్షన్ ఉంటుందో చూడాలి. ఒకసారి దగ్గుపాటి తన ఆడియో లీక్ పైన స్పందించారని ఏం మాట్లాడారో చూద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు దగ్గుబాటి ప్రసాద్. నేను అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేని. జూనియర్ ఎన్టీఆర్ని దుర్భాషలాడుతూ నేను తిట్టానని చెప్పేసి మీడియా మిత్రుడు నాకు వీడియో పెట్టడం జరిగింది. గత 10-15 రోజుల నుంచి
అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. దాని కుట్రలో భాగంగానే ఈ వీడియో నన్ను గిట్టని వాళ్ళు, నాకు సరిపోని వాళ్ళు ఈ వీడియో పెట్టడం జరిగింది. నారా ఫ్యామిలీ అన్నా కానీ, నందమూరి ఫ్యామిలీ అన్నా కానీ చాలా అభిమానం. నేను చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానిగా పెరిగినోడిని. దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు. ఖచ్చితంగా ఈ వీడియో కానీ, ఈ ఆడియో రికార్డు కానీ నాది కాదని చెప్పేసి తెలియజేసుకుంటాను. ముఖ్యంగా మా అనంతపురం లోకల్ రాజకీయాల్లో భాగంగా ఈ వీడియో సరిపడిన వాళ్ళు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు నేను ఎస్పీ గారికి కానీ కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారిని కోరడం జరిగింది. సదా ఎవరన్నా ఎన్టీఆర్ అభిమానులు బాధపడి ఉంటే వాళ్ళని నా తరపున నేను క్షమాపణలు అడుగుతున్నాను. దేనికంటే ఈ వీడియో నాకు సంబంధించి కాదు, నా పేరు ప్రస్తావించారు కాబట్టి నేను ఈ క్షమాపణ కోరడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటాను. అందరికీ నమస్కారం.